అందరికీ నమస్తే. లాస్ట్ 3 డేస్ నుంచి మనం వింటున్నాం ఎస్ఎల్బిసి శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఏంది ఇక్కడ ఒక పిక్చర్ వేసాను నేను. ఈ పిక్చర్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఆ ప్రమాదం జరిగింది? ఇప్పటికీ 48 గంటలు దాటిపోయిన తర్వాత కూడా 8 మంది దానిలో ఇంజనీర్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు. కనీసం వాళ్ళ ఆచూకీ కూడా దొరకలేదు. లోపలికి పోతున్న వాళ్ళు ఒక స్టేజ్ వరకు పోయి ఆగిపోతున్నారు. ఎక్కడైతే కూలిందో టన్నల్ పైన కప్పు కూలిందో అక్కడ దాకా పోలేని సిచ్యువేషన్ అక్కడ ఉన్నది. అసలు ఇక్కడ తప్పు ఎవరిది? అసలు ఈ ప్రాజెక్టు కావాలని పట్టింది ఎందుకు? అసలు ఈ ప్రాజెక్ట్ ఏంది? అది ఏం జరుగుతుంది? దీనిపైన మాట్లాడదాం. దీనిపైన మాట్లాడకన్నా ముందు మీ అందరికీ రిక్వెస్ట్, ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, బెల్ బటన్ కూడా నొక్కండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఇక మనం వార్తలకు పోదాం. ఇది మొత్తం ఎస్ఎల్బిసి కెనాల్. ఎస్ఎల్బిసి అసలు ఈ ఎస్ఎల్బిసి మీద రాజకీయ రంగు పులుముకొని రాజకీయాలు చాలా జరిగినాయి. స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. దీనిపైన ఏం రాజకీయం చేస్తుందో నేను చెప్తాను మీకు. ముందు అసలు ఏంది టన్నల్, ఏంది టన్నల్ కథ ఏంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ నుంచి ఇది ఇన్లెట్ అంటారు. ఇన్లెట్ అంటే దోమలపేట. ఇది శ్రీశైలం దగ్గర నుంచి బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ కలపాలంటే మన్నెవారిపల్లి, నల్గొండ జిల్లా మన్నెవారిపల్లి దగ్గర కలపాలి దీన్ని. ఇది మొత్తం 43.9 కిలోమీటర్లు. 43.9 కిలోమీటర్లు అంటే 44 కిలోమీటర్లు. ఇది మొత్తం సొరంగమే. అందుకే ప్రపంచంలోనే ఇంత పెద్ద సొరంగంతో ఉన్న ప్రాజెక్ట్ ఏమీ లేదంట. ప్లస్ ఇంకొక ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఈ 44 కిలోమీటర్లు మొత్తం కూడా టైగర్ ఫారెస్ట్ ఏరియా. మొత్తం ఇదంతా కూడా టైగర్ ఫారెస్ట్ ఏరియా. అసలు వాళ్ళు అనుమతులే ఇవ్వరు, దేనికి అనుమతి ఇవ్వరు. యాక్చువల్గా ఈ కిందికి వెళ్ళి సొరంగం మోనికే పర్మిషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఈ పర్యావరణము, ఈ వైల్డ్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, వన్య ప్రాణుల మృగాలకు సంబంధించిన చట్టాల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ కింద సొరంగాన్ని కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు. కానీ పైన ఏంది యూటిలైజ్ చేయొద్దు. ఇక్కడ ఏం శబ్దం రాకూడదు. కండిషన్స్తో సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్గా ఇంత పెద్ద సొరంగాలు ఎక్కడైనా మనం ఇప్పుడు సింగరేణిలో చూస్తాం సొరంగాలు. పాలమూరు రంగట్లో కూడా సొరంగాలు ఉన్నాయి. పాలమూరు రంగ ప్రాజెక్టులో కూడా సొరంగాలు ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న సొరంగాలు. ఇంకా సింగరేణి అయితే చాలా లోపలికి పోతాం మనం. అయితే ఏమైందంటే మధ్యలో ఒక 3-4 కిలోమీటర్స్కి ఒక దగ్గర ఓపెన్ ఏరియా పెడతారు, ఇట్లా పైకి పెడతారు. ఒక 3-4 కిలోమీటర్స్కి ఒక దగ్గర. ఎందుకంటే గాలి, వెలుతురు, కొద్దిగా రాకపోకలు కొనసాగించడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇది టైగర్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి అసలు ఎవరిని రానియరు. అసలు పైకి ఎక్కడ ఒక రంధ్రం కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. మీరు ఆ వీడియో కూడా చూడండి, నేను దీని తర్వాత మీకు ప్లే చేస్తా. ఇట్లా ఎక్కడ ఒక బొక్క పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఆక్సిజన్ ఇక్కడి నుంచే పోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి పోవాలి. మనుషులు ఇక్కడి నుంచే పోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి పోవాలి. ఇవతల సైడ్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందే ఏమైందంటే ఇది తొలుస్తూ పోతున్నాయి కదా మిషన్స్. ఆ మిషన్ ఒకటి దీనిలో ఇరకపోయింది. ఇక్కడ 20 కిలోమీటర్ దగ్గర ఇరకపోయింది. 20 కిలోమీటర్ పాయింట్ దగ్గర ఇరకపోయింది. ఇక ఇరకపోయి అది వెనకకు వచ్చేది లేదు, మళ్ళీ అటు పోయేది లేదు. అటు తొలుస్తేనే అటు ఓనికి వస్తుంది, వెనకకు వచ్చేది లేదు. మొత్తం ప్యాకప్. అది ఇప్పితే మొత్తం బోల్ట్ ఇప్పుకొని రావాలంట బయటికి, లేకపోతే లేదంట. ఇక ఇక్కడ నుంచి ఇంకొక మిషన్ దింపినరు. ఇంకొక మిషన్ దింపుకుంటూ వస్తే జస్ట్ 13 కిలోమీటర్స్ వరకు పాత చేసిండ్రు. తర్వాత జస్ట్ వీళ్ళొక హాఫ్ కిలోమీటర్ దూరం కూడా తొవ్విరో లేదో జస్ట్ వర్క్ స్టార్ట్ చేసి 4 డేస్ అయింది. ఆ 4 డేస్లోనే ప్రమాదం జరిగింది. నాకు తెలిసి బహుశా ఇంజనీర్స్తో కొంతమందితో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది ఇట్లా కూలిపోయింది. ఇట్లా మీకు ఫోటో కూడా చూపిస్తాను నేను మీకు. ఒకసారి వీడియో చూడండి. కింద మొత్తం వాటర్, సొరంగం. ఇది సొరంగంలోకి పైనుంచి నడుచుకుంటూ పోతున్నారు. అదంతా కేబులింగ్ కోసం, ఆక్సిజన్ పైపులు, తర్వాత రకరకాల కరెంటు, ఆ కేబులింగ్ వేసుకున్న మంచం అంటారు కదా, మంచం నుంచి పోతున్నారు వాళ్ళు. ఇక మొత్తం వాటర్ ఉన్నాయి, మనిషి మునిగిపోయిన నీళ్ళు ఉన్నాయి లోపల. నాకు తెలిసి ఇప్పుడు నీళ్లు పైదాకా వచ్చినట్టున్నాయి. ఈ 14 కిలోమీటర్లు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 50% దాటినట్టున్నాయి. ఎప్పుడైతే ఈ 13 కిలోమీటర్ దాకా పోయినరో ఆ తర్వాత కూలింది. దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ దాకా కూలిందని చెప్తున్నారు. అసలు దానిలో మిషన్ కూడా ఉంది. ఈ తొలిచే మిషన్ దానిలోనే ఉండిపోయింది. నీళ్లు, బురద. జూపల్లి కృష్ణారావు
పోయిండట. ఇంకో మన లోపల ఫోన్లే పనిచేయవు, లోపల అసలు సిగ్నలే ఉండదు, ఏం చేస్తుండో తెలియదు. కానీ లోపలికి పోయేసి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత చెప్తుండు 12 కిలోమీటర్ల వరకు అయితే పోగలిగినాం. వీళ్ళు లోపలికి పోతున్నారు కూడా ఆక్సిజన్ పెట్టుకొని పోతుండ్రు లోపలికి. అంటే ఆక్సిజన్ లేదు అసలు. ఇప్పుడు దానిలో చిక్కుకున్న వాళ్ళు బతికి ఉన్నారు అని చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోతలేదు ఆ 8 మంది. ఎందుకంటే బురద, వరద, నీళ్లు, మిషన్ ఎక్కడైతే కూలిందాన్ని యువతల ఉన్న వాళ్ళందరూ, ఈ కూలిన యువతల పక్క ఉన్న వాళ్ళు ఇక్కడ కూలింది అనుకోండి, ఈ కూలిన యువతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పరిగెత్తిపోయినారు బచావ్ అని. ఈ కూలిన యువతల పక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలైపోయినారు, వాళ్ళు దాంట్లో ఇరుక్కపోయినారు. ఇంకా ఈ పక్క ఓపెన్ ఉండదు కదా, ఇదంతా భూమి. నేను కాల్వాట చూపిస్తున్నా కానీ ఇక్కడనో అక్కడ ఎంత ప్లేస్ ఉన్నదో కూడా తెలియదు. ఆ మిషన్ దగ్గర, ఆ మిషన్కి ప్లస్ ఈ కూలిన దగ్గర మొత్తం మట్టి కూలింది కదా ఎక్కడక్కడ, అక్కడ ఎంత ప్లేస్ ఉందో కూడా తెలియదు. ఆ ప్లేస్లో వాళ్ళు ఒకసారి చూడండి, ఇది సిచ్యువేషన్. వీళ్ళు ఇవన్నీ తీసి ఇవన్నీ బయటికి తీసి తర్వాత లోపలికి పోయి ఆ లోపల ఎక్కడనో చూడాలి. అది ఎప్పటికైతుందో ఏమో అందరూ ఎదురు చూస్తున్నారు కానీ కాలేదు. రైట్, ఎనీవే ఇక సబ్జెక్ట్లోకి పోదాం. ఏంటిది అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2005 ఆగస్టు. ఎందుకు వచ్చింది తెలుసా? ఈ ప్రాజెక్టు తీసుకురావడమే ఒక కుట్ర. ఈ ప్రాజెక్టు ఒక కుట్ర. ఎందుకంటే అది సాధ్యం కాదు, అంత ఈజీ కాదు. వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీని 19,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచుకున్నారు. అప్పుడు ఆ పెంచుకుంటున్న టైంలో నల్గొండలు లొల్లి పెడతారేమో. తెలంగాణ ఉద్యమం అప్పటికే మనకు 2001 నుంచి మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయింది కదా. తెలంగాణలో కొంచెం నీళ్లు దాని మీద యుద్ధం జరుగుతుంది అప్పుడప్పుడే. వీళ్ళంతా లొల్లి పెడతారేమో అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు. ఈ ఎస్ఎల్బీసీని తీసుకొచ్చి కట్టబెట్టిండ్రు. ఈ ఎస్ఎల్బీసీకి ఎప్పుడో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,813 కోట్లు, మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దీని అంచనా ఇప్పుడు 4,637 కోట్లకు పెంచింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ గవర్నమెంట్ చూసారు కదా మీరు, ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ నాకు మంచి పేరు వస్తుందనే చేయలేదని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన అవే విషయాలు. అసలు ఇది సాధ్యం ఎంత అసాధ్యం ఎంత అనే ఆలోచన లేదు, ఓన్లీ పాలిటిక్స్ చేయడమే. ఇప్పుడు అదే కోమటిరెడ్డి పోయి దుబాయ్లో కూర్చొని ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చినట్టున్నాడు. దిక్కులేదు. ఎస్ఎల్బీసీ నా మానస పుత్రిక అని చెప్పుకున్నాడు. అడంత ఆపద వస్తే దుబాయ్లో కూర్చున్నాడు పోయి. ఇక తప్పనిసరి పరిస్థితిలో వచ్చిండు, పోతున్నాడంట. ఏం చేస్తాడు పోయి? ఆ 8 మందికి ప్రాణాలతో తీసుకొస్తే మొగోళ్ళు మీరు ఖచ్చితంగా మొగోళ్ళు అవుతారు. 8 మంది ప్రాణాలతో ఇట్లా పట్టుకొస్తే బయటికి. అయితే ఆ పోతిరెడ్డిపాడు కోసం దీన్ని ఎస్ఎల్బీసీని మనం కట్టబెట్టారు. ఈ ఎస్ఎల్బీసీని కట్టబెట్టి అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. 2005 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఎందుకు చేయలేదు? తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు కూడా ఇదే కష్టాలు, మిషన్ ఇరకపోవడము, దాన్ని ఏం చేయలేకపోవడము, మొత్తం అండర్ టన్నల్ కదా. అయితే ఇదంతా కూడా జయప్రకాష్ అనే కంపెనీ తీసుకున్నది. జయప్రకాష్ అసలు రేవంత్ రెడ్డి అయితే అసలు పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఏకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారం పోయాడు, దాని గురించి పట్టించుకుంటలేడు. ఒక కాంగ్రెస్ ఆయనతో మాట్లాడిన, ఏదో మీ ముఖ్యమంత్రి కనీసం సొంత జిల్లా మీ మానస పుత్రిక ప్రాజెక్ట్ పోడా అంటే, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి వాళ్ళ జేబులు నింపే ప్రాజెక్ట్, అది వాళ్ళకి తెలుసు. అదేందో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు చూసుకుంటారు, అందుకే మా వాడు ఎలక్షన్స్ పోయిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. ఆడికి పోతే కొంచెం వర్క్ మీద చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, పోయి కింద మీద చూసి వస్తే. ఇక ఈ జయప్రకాష్ అనే కంపెనీకి అప్పచెప్పారు. ఈ కంపెనీ ప్రస్తుతం దివాలా తీసింది. యాక్చువల్గా ఈ కంపెనీ ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దివాలా తీసింది. ఈ కంపెనీ ఇక్కడ లోకల్ కంపెనీ ఏం కాదు, అది పెద్ద కంపెనీ. 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కట్టిండు ఈయన. కానీ ఆ తర్వాత మనకు ఈ బాగుంటుంది లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే కట్టిండు. ఇంకా చాలా ఇండిపెండెంట్ ఇల్లు కట్టిండు. అన్నీ కట్టి లాస్ట్కి మొత్తం అప్లపాలు అయిపోయింది ఈయన జయప్రకాష్ కంపెనీ. అప్లపాలయ్యి బ్యాంకులో వాళ్ళు గ్యారంటీ ఇచ్చి లోన్లు తీసుకుంటారు కదా, వాళ్ళు మొత్తం ఈయన ఆస్తులు మొత్తం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళ దానిలో ఉన్నాయి. కనీసం ఈయన కరెంటు బిల్లు కూడా కట్టే పరిస్థితిలో లేడు. ఆడ పని జరిగితే జయప్రకాష్ అనే కంపెనీ అయినా సరే ఇంకా పీక్కోలేక ఎక్కువలేక ఆయన తప్పించలేరు. ఆయన మిషన్ ఇరకపోయింది, ఆయన కథ నడుస్తుంది. పాత టెక్నాలజీ వాడుతుండే. 19 years అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, అందుకే అట్లా ఆగిపోయింది అది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటి చేసింది వీళ్ళ కోసం. ఈయన కరెంటు బిల్లు కూడా కట్టే పరిస్థితి, 2 కోట్ల కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితులు ఉంటే కరెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పింది బీఆర్ఎస్ గవర్నమెంట్.
అయ్యా ఆయన కరెంట్ బిల్లు అడగండి, ఆయన పని చేసినాక బిల్లు ఇస్తాం కదా, ఆ బిల్లు ఇచ్చినప్పుడు ఆ కరెంట్ బిల్లు ఎంత ఉంటే అంత మేమే కడతాం అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు అప్పుడు క్యాబినెట్ సిఫారసు చేసింది. ఇక ఒక్క సిఫారసు చేసే కాదు, అప్పుడు అయితే అంతకు ముందు నుంచే ఈ కంపెనీ దివాలా తీసిందట. 2009లోనే ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అప్పుడు 2009 ఫ్లడ్స్ వచ్చినప్పుడు టన్నర్లకు మొత్తం నీళ్ళు పోతే అది డీజీపీనికి 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అడ్వాన్స్ ఇచ్చి పని చేపిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్, ఇక గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తప్ప పని చేస్తలేరు. లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్ళి వీళ్ళు ఏం పని చేయకుండా ఏం చేసింది తెలుసా, లోపల సీపేజ్ ఇప్పుడు ఎక్కడ కూలిందో ఆ నీళ్ళు బయట కొట్టడే సరిపోయిందంట. 2 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళు నీళ్ళు బయట కొట్టడే తప్ప వేరే ఏం పని చేసే పరిస్థితి లేదు. ఇంకా అట్లా 2 సంవత్సరాల నుంచి నీళ్ళు కారి 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 లాస్ట్కు రాళ్ళు పడ్డట్టున్నాయి. నీళ్ళు పడితే మన్నంతా పోతుంది కదా, మన్ను పోయినప్పుడు పైన ఉన్న రాళ్ళు కూడా పడతాయి. ఇది మొదలే గట్టి ప్రాంతం, రాళ్ళు గీళ్ళు మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దానిలో ఏదో బేరింగ్ పోయిందంట. ఇంకా బేరింగ్ ఇక్కడ తయారు కాదంట, అమెరికా నుంచి తెప్పియాలంట. అమెరికా బేరింగ్ 30 కోట్లంట, దాన్ని ఇది తెచ్చే వరకు 65 కోట్లంట. చెన్నై సీపోర్టో ఎయిర్పోర్టో ఎన్నో ఆ బేరింగ్ తీసుకొచ్చి ఒక 10 నెలలు సంవత్సరం ఆనబెట్టిన డబ్బులు కట్టలేక లాస్ట్కు మళ్ళా లాస్ట్ గవర్నమెంటే క్యాబినెట్ సమావేశం పెట్టి పైసలు ఇచ్చి వీళ్ళే అడ్వాన్స్ పైసలు ఇచ్చి దాన్ని తిప్పించినట్టు. మళ్ళీ పోయింది ఇప్పుడు బేరింగ్, ఇప్పుడు బేరింగ్ కోసం మళ్ళీ అమెరికా పోవాలి. అమెరికాలో మళ్ళీ 30 కోట్లు 35 కోట్లు, అది తీసుకొచ్చేవరకు 65 కోట్లు అవుతుంది ట్రాన్స్పోర్ట్తో కలిపి. ఇదే పని ఇక దాంతోన. అసలు దీన్ని ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా కాంగ్రెస్. మనకు అంతకుముందు కుమరం వెంకటరెడ్డి మాట్లాడి వింటరా ఒకసారి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా 2వసారి గెలిచిన 20 ఏళ్ల కింద శ్రీశైలం సొరంగ మార్గాన్ని 2000 కోట్లతో శాంక్షన్ చేయించిన. ఎందుకంటే ఏఎంఆర్పి కాలువ 24 గంటలు సాగర్ శ్రీశైలంలో చిన్న అడుగుల నీళ్లున్నా మోటార్లు పెట్టక ఏఎంఆర్పి మోటార్లు పెట్టకుండా నీళ్లు వస్తాయి. 1300 కోట్లు ఖర్చు పెట్టించిన ఈ దరిద్రుడు కేసీఆర్ ఆ ప్రాజెక్టు పూర్తయితే వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పడేసాడు. చూసారు కదా, దీనికి రాజకీయ రంగం పులిమినరు. యాక్చువల్గా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉంటుంది, ఆయన చెప్తాడు ఇవన్నీ. కొన్ని మల్టీనాటి అంటే పీఠములు లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక నిర్ధారణకు వస్తా ఉన్నాం, ఎక్కడి నుంచి ఎట్లా డబ్బులు సమకూర్చుకోవాలా. ఆ పాత కాంట్రాక్టర్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు అన్నట్టు అది బయటికి రాదు, మిషన్ మొత్తమే రాదు అధ్యక్ష. ఇప్పుడు తవ్వుతున్నటువంటి టన్నెల్ తవ్వుతున్న మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష. టన్నెల్ ఎందుకు ఉండాలి అధ్యక్ష, అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష, మిషన్ పాతపడిపోతుంది కాబట్టి. ఆ టన్నెల్లోకి పోయి చేయాలి. అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇండియాలో వాళ్ళు దొరకరు అధ్యక్ష. అవి అంత జటిలంగా ఇరుకపోయినటువంటి సమస్య కాబట్టి దిక్కు లేకుండా గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నెల్ కొనసాగించాలి. దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష, ఇంజనీర్లు అడిగిన ఏమండి మేము తొందరగా అయితే అనుకో. మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరు తెలిసిన చరిత్ర సార్, దీనిలో హైడ్ చేయడానికి కూడా లేదు. అర్థమైంది కదా. కేసీఆర్ అదే విషయం చెప్పిండు అసెంబ్లీలో, అసలు ఇది అయ్యే ప్రాజెక్టు కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆయన పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు తీసుకొచ్చారు. అసలు ఇవే పైసలు కనుక ఆ డిండికి ఖర్చు పెడితే ఆ శివన్నగూడెము తర్వాత మిగతా రిజర్వాయర్లకు నీళ్ళు పోతే చౌటుపల్లి దాకా నీళ్ళు వస్తాయి, సమస్య పరిష్కారం అవుతుంది. కానీ వీళ్ళకి అది కాదు కావాల్సింది, అది మేము తీసుకొచ్చిన ప్రాజెక్టు కాబట్టి మేము పూర్తి చేయాలి. ఇంకా ఇప్పుడు తప్పక పూర్తి చేయాల్సిందే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వదిలేస్తే జనం ఊకుంటారా, ఎంబడి అంటారు. ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేసి మళ్ళా కానీ దీనిలో ఏం జరుగుతుందో, అసలు ఎట్లా పూర్తి అవుతుందో, అసలు ఇప్పుడు ఇరుక్కపోయిన 8 మంది ఎట్లా తీసుకొస్తారో, ఉత్తగా పోయి ఏరియల్ వ్యూ అంటే హెలికాప్టర్లు తిరిగినంత మాత్రం కాదు, హెలికాప్టర్లు తిరిగితే కుదరదు. హెలికాప్టర్లు తిరిగితే వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఆడ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద. ఎందుకంటే 5 డెసిబుల్స్ కన్నా ఎక్కువ సౌండ్ రావద్దంట, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అవి. 5 డెసిబుల్స్ అంటే నాకు తెలిసి ఒక 2 వీలర్, ఒక బండి మనం నడిపే ఒక 2 వీలర్ అంత సౌండ్ కూడా రాకూడదు. ఎందుకంటే లోపల వన్యప్రాణులు ఉంటాయి, అవి భయపడతాయి, రకరకాల సమస్యలు వస్తాయి అనేది వాళ్ళ వాదన, వాళ్ళకు ఉన్నాయి లొల్లి. ఇప్పుడు వీళ్ళు రోజు పొద్దుగాలు లేచి ఆడికి పోయి ఆ నుంచి వచ్చి పండుకొని మళ్ళీ ఆగిపోయినాయి ఆడ పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ రక్షణ చర్యలు ఏం లేవు. అసలు ఏం చేయాలో గవర్నమెంట్కు తోస్తలేదు, అనుభవం లేకపోవడం అనుకుంటా బహుశా. ఇది కూడా ఏం చేయాలో కూడా అర్థమయ్యలేదు గవర్నమెంట్కి. ఎనీవే మొత్తం మీద ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకో వీళ్ళు దుందుడుకుగా కొన్ని టెస్టులు చేయాల్సినాయి, ఆ టెస్టులు చేయలేదు. ఆ టెస్టులైనా కనీసం టెస్టులు అంటే అసలు భూమి గట్టిగా ఉందా లేదా, ఏమేం చేయాలంటే సర్వేలు
సిస్మిక్ టోమోగ్రఫీ అనే ఒక సర్వే చేయాలంట. భూమి లోపల రాళ్ళు దృఢంగా ఉన్నాయా లేదా అంచనా వేయడం. గ్రావిటీ సర్వే, భూమి పొరల్లో మార్పులు గమనించడం. మ్యాగ్నెటిక్ సర్వే, భూమి ఉష్ణోగ్రతలో వాటిలో మార్పులు గమనించడం. తర్వాత స్ట్రెయిన్ గేజ్, భూపొరల్లో ఒత్తిడిని ట్రాక్ చేయడం. తర్వాత బోర్ హోల్స్ సర్వేలు, భౌగోళిక నమూనాపై సమాచారం సేకరించడం. ఇవేం చేయలేదు. అప్పుడు కేసీఆర్ కట్టలేదు, మేము కడతామని చెప్పేసి దిగిండు. కేసీఆర్ చేసిండు, కానీ ఏం చేస్తాం ఇప్పుడు? ఇదే ప్రాబ్లం. ఇక నేను ఎవరు అంటున్నారు, వాళ్ళ కేసీఆర్ కనుక పూర్తి చేసిన ఈ ప్రమాదం జరిగేది కాదని. ఎట్లుండో తెలుసా ఇది? ఇంకా నువ్వు లేకపోతే నేను పెళ్ళేట చేసుకుంటా అన్నట్టుంది. అట్లే ఉన్నది సినిమా ఇది. ఆయన పూర్తి చేస్తే మీరు చేయాల్సిన అవసరమే లేకుండా ఉండే, కానీ ప్రమాదం అప్పుడు జరిగింటే మీకు మంచిగా యాపిల్ పండులాగా తింటుండ్రి. అదే ప్రమాదం. అది చూసినావా? కేసీఆర్ గట్ట చేతగాలని మొత్తుకుంటుండ్రి. ఇప్పుడు కాళేశ్వరం అక్కడ మొత్తుకోలే, అట్లా మొత్తుకుంటుండ్రి. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మా మీడియా వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. మోహన్ బాబు ఇంటికాడ అయితే రాత్రి మొగళ్ళు కాపు కాసిర్రు. మోహన్ బాబు ఇంటికాడ, నిర్మల జూలే లావణ్య ఇంటికాడ కాపు కాసిర్రు. కానీ పాపం వాడు 8 మంది చిక్కిపోయి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తే తెలియదు. మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ఓకే, జూపల్ కృష్ణారావుని చూపిస్తారు ఏమన్నా. ఆయన లోపలికి పోయి ఏమన్నా వచ్చిండుగా బయటికి మంచిగానే, లోపలికి ఏం పోలే కదా ఆయన చూపిస్తారు వచ్చిండా లేదా అని. అసలు ఎందుకు జరిగింది, ఏం కథ, అసలు దీనివల్ల ఈ గవర్నమెంట్ తీసుకున్న దుందుడుకు చర్యల వల్ల ఇట్లా జరిగింది.